తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆఫ్ఘన్తో యుద్ధ వాతావరణంతో, మరొక వైపు అంతర్గత కొనసాగుతున్నటువంటి కల్లోలాలతో, ఇక ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో 3 రకాలుగా ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్కి తాజాగా IMF కూడా షాకింగ్ నిర్ణయం తీసుకొని చుక్కలు చూపిస్తుంది. ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చెమురు సంక్షోభం తలెత్తి ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్నాయి. అసలే ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి అయితే ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. దేశంలో చెమురు నిల్వలు లేక 2 వారాలకు సరిపడటువంటి మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రస్తుతం పాకిస్తాన్ లాక్డౌన్ తరహా నిబంధనలు, కరోనాలో ఏ రకమైనటువంటి నిబంధనలు అమలు చేశారో ఆ రకంగా పాకిస్తాన్లో ఇప్పుడు లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తుంది. కారణం ఆర్థిక ఇబ్బందులు. పెట్రోల్, డీజిల్ విపరీతంగా ధరలు పెంచేశారు. ఇక ఉన్నటువంటి నిల్వలు కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. లాక్డౌన్ పరిస్థితులను క్రియేట్ చేసి ఆ ఉన్న నిల్వలను సస్టైన్ కావడానికి చేస్తున్నారు. భారీగా ధరలు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ అల్లకల్లోలంగా మారిపోతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్లో పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ మూసివేసేశారు. విద్యార్థులకు పాఠాలను ఆన్లైన్ విధానంలో బోధిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. ఇక పాకిస్తాన్లో పెట్రోల్ ధర 350కి పైగా ఉంది. దాంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్లిష్ట సమయంలో పాకిస్తాన్కు పిడుగులాంటి వార్త అందించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎందుకంటే పాకిస్తాన్ చాలా సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి స్వతహాగా ఆర్థిక వృద్ధి చేసుకోలేనటువంటి పరిస్థితులకు కూరుకుపోయింది. ఎప్పుడు కూడా అప్పుల మీద ఆధారపడుతూ వీళ్ళ దగ్గర చేతులు చాచి అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి డబ్బులతో ఉగ్రవాదులను పెంచి పోషించడమే తప్ప దేశ అభివృద్ధికి కూడా ఇప్పుడు కూడా ముందడుగు వేయలే పాకిస్తాన్. అయితే ఇలా చేతులు చాచి అడుక్కునేటువంటి పరిస్థితి కొనసాగించే పాకిస్తాన్కి ఈసారి చేతులు చాచిన పాకిస్తాన్ చేతిలో చెత్తబుట్టనే పెట్టినట్టుగా మారింది. పాకిస్తాన్కు రుణం ఇచ్చేందుకు IMF తాజాగా నిరాకరించింది. గతంలో చేసుకున్నటువంటి ఇస్తామని చెప్పినటువంటి నిర్ణయాన్ని కూడా ఇప్పుడు వెనక్కి తీసుకుంది. ఎన్ని రోజులు అప్పు చేసి పప్పుకూడలా కాలం వెల్లదీస్తున్నటువంటి పాకిస్తాన్కు ఇదొక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. దీంతో తాజాగా IMF మధ్య జరిగినటువంటి చర్చలు విఫలమైపోయాయి పాకిస్తాన్ తోటి. దాంతో $1 బిలియన్ గతంలో ఇచ్చేందుకు అంగీకరించినటువంటి IMF ఇప్పుడు దేశంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ రుణాన్ని కాళ్ళడ్డం పెట్టేసింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం దేశ ప్రజల నుంచి వస్తున్న ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, అలాగే పాకిస్తాన్ కరెంటు బడ్జెట్ నిల్వలపైన అనుమానం వ్యక్తం చేసింది IMF. ఈ దేశానికి నిధులు ఇచ్చేందుకు మొండి చేయి చూపించింది. ఎందుకంటే ఇక ఇస్తే వెనక్కి రావనేటువంటి ఆలోచనకు IMF వచ్చినట్టుగా కనపడుతుంది. పాకిస్తాన్ రెవెన్యూ టార్గెట్స్ను అందుకోవడంలో పూర్తిగా విఫలమైందని, అందువల్లే ఆ దేశానికి రుణం ఇప్పుడు ఇచ్చేందుకు IMF నిరాకరించిందని కరాచీకి చెందినటువంటి ఒక బిజినెస్ పత్రిక కూడా వెల్లడించింది. అంతే అర్థం చేసుకోండి. IMF కూడా అర్థమైపోయింది పాకిస్తాన్లో పరిస్థితి అంతా కూడా. ఇక పాకిస్తాన్కి అప్పిస్తే పూర్తిగా అది బురదలు పోసినటువంటి పన్నీరే, మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదని IMF ఒక అంచనాకు వచ్చిందంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పోల్చితే పాకిస్తాన్లో ట్యాక్స్ టు GDP రేషియో 9 నుంచి 10% మధ్యలోనే ఉంది. దేశంలోని ఎకానమీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. తదితర కారణాలను ఎత్తి చూపినటువంటి IMF ఈ మేరకు పాకిస్తాన్కు రుణం అందించేందుకు వెనకడుగు వేసింది. దాంతో పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి దిక్కు తోచని విధంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఉన్న చెమురు నిల్వలు అయిపోతున్నాయి. చెమురు సంక్షోభం ఏర్పడుతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఇచ్చే నిధులు కూడా కొరత ఏర్పడింది. దేశీయంగా ఉన్నటువంటి నిత్యావసర సరుకులకు కూడా ఇప్పుడు షార్టేజ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం చపాతీ పిండి కోసం ఏ రకంగా కొట్టుకున్నారో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయినటువంటి తర్వాత ఇప్పుడు నిత్యావసర ధరలు కూడా అక్కడ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే బయట నుంచి అప్పు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పూర్తిగా ఆర్థిక సంక్షోభం ముదిరి పాకాన వాడి పాకిస్తాన్ విపరీతమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది.